ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా సెప్టెంబర్ నెల 24వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సహించిన వారంగా ఉందాము. దేవుని వాక్యం చదువుకుందాం అండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలు మీరు అంతా ఎలాగున్నారండి? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ ఆరోగ్యాలు, మీ బిడ్డలు, మీ కుటుంబాలన్నీ కూడా బాగున్నాయండి. ప్రతిదినం కూడా ఈ వర్తమానం వింటూ లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలండి. మీకోసం ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డరా, మనం చదివినటువంటి భాగంలో ఈ 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే మరి పౌలు భక్తులు ఈ వివరణ ఈ రీతిగా ఇస్తున్నాడు. మనం ఆయనతో కూడా అనుభవించిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము, ఆయన ఎరుగనని చెప్పిన ఎడల ఆయనని ఎరుగనని చెప్పిన వాడు నేనే అవుతానని అర్థం. ఈ వచనం పౌలు భక్తుడు తిమోతికి పంపిన ఆ లేఖనంలోని ఒక భాగం. ఇది యేసు ప్రభువును వెంబడించడంలో త్యాగం చేయడం మరియు కష్టాలు సహించడం గురించి కూడా వివరిస్తుంది. క్రీస్తు ప్రభుతో సహించడం, మేము ఆయనతో కూడా అనుభవించిన అనగా క్రీస్తు ప్రభుతో పాటు కష్టాలు పడటం, ఆయనతో కలిసి బాధను సహించడం అనమాట. దేని బిడ్డ, ప్రభు సేవలు, ప్రభు పరిచర్లు, ప్రభు మనకి ఇచ్చినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి అనేక బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం దేవుని బిడ్డమైన మనం సహించే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభుతో ఏలడం, మరి చెప్పబడినట్టుగా కష్టాలను సహించిన వారమైతే క్రీస్తు ప్రభుతో పాటు ఏలుబడి చేస్తామని అర్థం. అంటే క్రీస్తు ప్రభుతో ఆయనతో ఆయన రాజ్యంలో పాలు పంచుకుంటాం అనమాట. క్రీస్తు ప్రభు నేను ఎరగనని చెప్పడం, ఆయనను ఎరగనని చెప్పిన ఎడల అంటే కష్టాల వల్ల లేదా ప్రపంచంలో ఆశల వల్ల క్రీస్తు ప్రభుని కాదని ఆయన అంగీకరించకుండా ఉన్న వారికి క్రీస్తు ప్రభుతో కూడా వారిని నేను ఎరుగనని ఆయన చెప్తాడని చూస్తున్నాం. మొత్తానికి ఈ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుతో పాటు కష్టాలు సహించి ఆయనకు నమ్మకంగా ఉన్నవారు భవిష్యత్తులో ఆయనతో పాటు రాజ్యం చేస్తారు. అయితే కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభును అంగీకరించకుండా ఆయన కాదని నిరాకరించిన వారు క్రీస్తు ప్రభుతో కూడా తన బిడ్డలుగా ఆయన అంగీకరించాడు. ఇది యేసు ప్రభువును వెంబడించేటప్పుడు త్యాగం, నమ్మకత్వం మరియు నిలకడ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేని బిడ్డలో ఒకరోజు ఒక దైవ సేవకుడు ఆయన యొక్క కష్టములకు, శోధనలకు ఒక ముగింపునేమనే ప్రార్థనలో వేచి ఉండాను. ఆయన ఆదరించటకు ప్రభు అయిన యేసు దర్శనములు ఆయనను పరలోకమును కొనిపోయాను. అక్కడ ఆయన యేసు క్రీస్తు ప్రభుతో కూడా ఉండి అంతా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక ఆత్మ పరలోకము రావడాన్ని చూశాడు. ఆ ఆత్మ ఒక స్త్రీ. ఆమె వచ్చిన వెంటనే ప్రభు ఆయన సింహాసనం నుండి దిగివచ్చి ఆమెను కౌగిలించుకొని ముద్దాడి, నా కుమార్తె, భూలోకంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు, కానీ నువ్వు సమస్తమును భరించావు. నిజంగా నువ్వు మంచి పోరాడుతూ రా, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకొని చెప్పాడంట. అది చూస్తున్న ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడంట. యేసు ప్రభు ఆయనతో, నా కుమారుడా, భూమి మీద ఆమె కేవలం దుఃఖమును మాత్రమే అనుభవించింది. ఆమె భర్త ఆమెను కొట్టి భయంకరంగా హింసించేవాడు, కానీ ఆమె ఒక్కసారి కూడా నన్ను తిట్టలేదు, కనుకనే నేను ఆమెను ఆహ్వానించానని చెప్పాడంట. నీవు కూడా పరలోకంలో అటువంటి ఆదరణ పొందు ఒక దినం వచ్చునని కూడా మరి ఆయనతో చెప్పాడంట. అవును దేవుని బిడ్డారా, మనం సహించిన వారమైతే ఒక దినం ఆయనతో పాటు ఏలుబడి చేస్తామనేటువంటి ఈ యొక్క వచనం మరి ప్రభు ఆ బిడ్డ పట్ల నెరవేర్చాడు. దేని బిడ్డ, సహనం మనకు ఎంతో అవసరం. ఇదే మహిమ, నిరీక్షణ, కష్టాలు తాత్కాలికం. దేని బిడ్డారా, దేవుని ఆశ్రయించి వాటిని సహనంతో దేవుని బిడ్డారా భరించండి. కష్టాల్లో ఉన్నావా దేవుని బిడ్డ, సమస్యలో ఉన్నావా, నీ భర్తని హింసిస్తున్నాడా, త్రాగి వచ్చి నేను కొడుతున్నాడా, దేవుని బిడ్డ సహోదరి, నువ్వు సహించు, ప్రార్థన చేయి. దేవుని భర్తను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. సహనం మనకు ఎంతో అవసరం. బిడ్డల గురించి సహనం ఎంతో అవసరం. దేవుని సేవకులుగా సహనం ఎంతో అవసరం. దేవుడు మీ ప్రార్థన అంగీకరించాలని నిరాశ చెందకండి. అన్ని పరిస్థితుల్లోనూ ప్రియ ప్రభువును ఆశ్రయించండి. మనం పరలోకం వెళ్ళి దినమున యేసు ప్రభువు తానే వచ్చి, నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు నువ్వు సమస్త శోధనలను సహనంతో భరించావు, ఇకపై నా ఆనందంలో ప్రవేశించని మీ తలపై జీవకిరీటాన్ని ప్రభు ఉంచుతాడు. ఆ రీతిగా ప్రభు కొరకు సహిద్దాం, సహనంలో పాలుపంపులు పొందాం. ప్రభు యొక్క మరి సేవలు, మరి కష్టాలు, సమస్యలు అన్నింటిలో కూడా ప్రభువులు ఆనందిస్తూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక.
దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి సహించే వారం ఉంటూ సహాయం చేయండి. సహనం మాకు నేర్పించిన ఆయన. కష్టాలు, శోధనలు, వేదనలు ప్రభా మేము సహించి మీకోసం మేము ఎదురు చూసే గొప్ప బిడ్డలుగా ఉంటూ సహాయించండి. ఈ వర్తమానం ప్రతిదినం ఒకటి వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే సమస్యల్లో కష్టాలు గుండా వేదనలు గుండా వెళుతున్నారో నాయన, మా తండ్రి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యలతో, మా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారందరి పట్ల నీ కార్యం జరిగించుకొని వారి సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంచబడి ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రారంభం చేస్తున్నాను ఆయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనలు ఉన్నారటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీ రక్తకాయం చేసి ప్రతి విధమైన కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చామని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.